స్టారులకే స్టారురా, వన్ అండ్ ఓన్లీ స్టారురా. నిజంగా సూపర్ స్టార్ రజనీకాంత్ స్క్రీన్ చూసినప్పుడు అనిపించింది కదా, ఆ స్టైల్ ఏంది, ఆ గ్రేస్ ఏంది, ఆ నటన ఏంది, ఆ క్లైమాక్స్ ఏంది, అసలు నిజంగా చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా రోడ్డు మీద చేస్తారు ర్యాలీ, నేను చూశాను రజనీకాంత్ గారి కూలి ఎంత బాగుంది. నిజంగా ఇచ్చి పడేశాడు అన్న. నిజంగా తిన్న వారా సృజన అదరగొట్టాడు పోయా నాగార్జున. ఆయన టైమింగ్ కానీ మన్మధుడు అన్న నాగార్జున. అట్లనే నాగార్జునతో నిజంగా ఆ డైరెక్షన్ కానీ ఆయన ఒక విలనిజం కానీ పోయించాడు పోయా నాగార్జున. అయితే నిజంగా ప్రతి ఒక్క విలన్ కానీ ఇది నాగార్జున నుంచి నేర్చుకోవాలన్న ఫీలింగ్ కలిగిందంట. చాలా 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 బాగా నచ్చిందన్న. ఇది ఆగస్టు మంత్ నిజంగా చించి పడేశాడు మన రజనీకాంత్ అని చెప్పొచ్చు అన్న. వాటే టైమింగ్, వాటే డెలివరీ, ఈ ఏజ్లో కూడా ఆ గ్రేస్ అయింది. నిజం చెప్తున్నా, లోకేష్ కనకరాజు డైరెక్షన్ ఇది మార్క్ కనిపించింది అన్న. నిజంగా ఎన్నో భాషలు వచ్చినాయి కానీ ఈ భాష ఈ నిజంగా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫీలింగ్ కలిగింది. ఇదే చెప్తున్నా కానీ కూలీ మాత్రం మంచి మార్క్ ఉన్న మూవీ. దీనికి పార్ట్ 2 ఏం లేదు, చాలా చక్కటి మూవీ. ఫ్రెండ్షిప్ గురించి కానీ లైక్ ఏంటంటే కూలీల గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ చాలా చక్కగా చూపించారు. స్టార్టింగ్లో ఇంటర్వెల్ సీన్ మాత్రం నిజంగా బట్టలు చింపుకుంటారు, అది సీన్. కానీ క్లైమాక్స్లో అమీర్ ఖాన్ వచ్చే సీన్ ఉంటుంది భయ్యా, వేరే లెవెల్. ఆ సీన్ అయితే చాలా బాగుంటుంది. నిజంగా చెప్తున్నా, నాకు బాగా నచ్చింది. అంటే నిజంగా అనుకున్నా ఎక్కడైనా నాగార్జున ఆ హీరోయిజం బయటకు వస్తాం కానీ 1% హీరోయిజం లేదు, మొత్తం విలనిజము. హీరోని డామినేట్ చేసేస్తాడు, రజనీకాంత్ డామినేట్ చేస్తాడు పోయి అన్న. నాగార్జున మాత్రం నిజంగా చాలా చాలా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. ఈ వీకెండ్లో ఈ ఆగస్టు 15 సందర్భంగా వచ్చినటువంటి ఈ ఫిలింలో ద బెస్ట్ ఫిలిం అంటే ఇదే అని చెప్పొచ్చిన. నిజంగా చికెన్ ముక్క, మటన్ ముక్క, బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క. నిజంగా క్లాస్లో వాడతారు డస్టర్. సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఒక విషయం తన ఫైనల్గా వాషింగ్ పౌడర్ నిర్మా ఈ కూలీ సినిమా చూడకపోతే మీ కర్మ. అంత బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు చూసాను సినిమా, కూలీ సినిమా అన్న. ఏ సినిమా అన్న, అబ్బా. మన రజనీకాంత్ గారిని ఎన్నో సినిమాలు చూసామన్న, బాస ఎన్ని సినిమాలు చూసామన్న. ఈ సినిమాలో మాత్రం మామూలుగా చూపించలేదన్న. అబ్బా ఏం చూపించారన్న, చెప్తున్నాం కదన్నా అన్న. ఇంకా లోకేష్ కనకరాజు గారు డైరెక్టర్ గారు కాంబినేషను, ఆయన డైరెక్టరు ఎన్ని సినిమాలు చేశాడు నాకు తెలియదు కానీ అన్న, ఈ సినిమాలో మాత్రం ప్రతి ఫేమ్ కూడా చాలా కొత్తగా చూపించాడన్న. ఇంకా రజనీకాంత్ గారు చెప్పుకుంటే అన్న, ఇంకా ఇంటర్వ్యూల్ ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూల్ దాకా ఒక లెవెల్లో ఉంటాయి, ఇంటర్వ్యూల్ తర్వాత ఇంకో లెవెల్లో ఉందన్నా. మరి ఇంకా నాగార్జున గారు కింగ్ అంటే ఎలా ఉంటుందన్నా. ఇప్పుడు దాకా చాలా హీరోగా చూసాం మనం నాగార్జున గారిని, విలన్గా ఇందులో చూపించారన్న. చాలా బాగా చూపించారన్న. అబ్బా ఆ షార్ట్లో ఏటన్నా లాస్ట్లో క్లైమాక్స్ ఫైట్ ఉంటుందన్నా. ఇంకా మన ఉపేంద్ర గారి గురించి చూసుకుంటే మామూలుగా లేదన్న, ఇంకా తిప్పుడే అన్నట్టు చూపించారన్న. ఇంకా అమెరికాన్ గారు నాగార్జున గారు కొడుకు క్యారెక్టర్, అమెరికాన్ వచ్చిన తర్వాత అన్న ఇంకా మామూలుగా ఇంకా దిగిపోయిందన్న. నిజంగా థియేటర్ హల్చల్ అయిపోయిందన్న. ఇంకా శృతి హాసన్ గారి క్యారెక్టర్ అంటే శృతి హాసన్ గారు కనపడలేదన్న, ఆ క్యారెక్టర్లో కనిపించారు. ఇంకా సత్యరాజ్ గారు చెప్పుకుంటే ఇంక వాడు స్టార్టింగ్ నుంచి ఫస్ట్ నుంచి మామూలుగా చెప్తున్నాం కదన్న, ఏడుపు వచ్చిందన్న నాకు ఏడుపు వచ్చిందన్న. నిజంగా ఈ సినిమా స్నేహం కోసం, అలాగే అన్న ఒక పిల్లల గురించి, అలాగే తండ్రి కొడుకు అన్ని సెంటిమెంట్లు ఉన్నాయన్న. ఖచ్చితంగా మాత్రం థియేటర్కి వచ్చి ఆగస్టు 14 రిలీజ్ అయ్యిందన్న. అందరికీ కూడా నచ్చవలసిన సినిమా అన్న ఇది. పిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ కూడా థియేటర్కి వచ్చి చూస్తే అన్న మన ఫ్యామిలీలో ఏంటి అని తెలుస్తుందన్న. ఈ సంవత్సరంలో ఏదైనా బ్లాక్ బస్టర్ హిట్ ఏదైనా ఉందంటేనా కూలీ అన్న. మన రజనీకాంత్ గురించి అందరి కోసం కూడా వెళ్ళాలన్నా, ఖచ్చితంగా చూడాలన్నా, థియేటర్లో చూడాలన్నా. ఏదైనా మధ్యలో సెల్ ఫోన్లో గెలిపోలో చూస్తున్నా అలాంటివి చూడకూడదన్నా. థియేటర్కి వస్తే బొమ్మ అంటే ఏంటి, కూల్ అంటే ఏంటి తెలుస్తుందన్నా. ఖచ్చితంగా కూలీ ఆగస్టు 14 రిలీజ్ అయింది. దయచేసి థియేటర్కి వచ్చి అందరూ చూడాలని అందరికీ స్వాతంత్ర శుభాకాంక్షలు చెప్తున్నానన్నా. బాయ్. అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎక్కడ కూడా మనం 1 సెకండ్ కూడా బోర్ అనిపించదు. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే ఇప్పుడు ఈ మధ్య పెద్ద సినిమాలన్నీ పార్ట్ 1లు పార్ట్ 2లు తీస్తున్నారు. బట్ ఈ సినిమాకి పార్ట్ 2 అవసరం లేదా, పార్ట్ 1కే 1000 కోట్లు కొట్టేస్తుంది. ఆ రేంజ్లో ఉంది సినిమా. అండ్ యాక్టర్స్ విషయానికి చెప్తే మొత్తం లెజెండ్స్ అందరు దీంట్లోనే ఉన్నారు. అమీర్ ఖాన్, రజనీకాంత్, ఉపేంద్ర గారు, చాలా మంది ఉన్నారు. మన కింగ్ కూడా ఉన్నాడు. సో నెక్స్ట్ లెవెల్ అన్న. అంటే ఏ రేటెడ్ మూవీ కదా, ఎలా ఉంటుందా అని అనుకున్నా. బట్ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. అండ్ ప్రత్యేకంగా యూత్ అయితే మౌనిక సాంగ్స్ కి మాత్రం మామూలుగా వైబ్ అవ్వట్లేదు. సో ఒకటే చెప్తున్నా అన్న, రజనీకాంత్ ని చూసినంతసేపు అరే కింగ్ ఎక్కడున్నారో అనిపిస్తుంది. కింగ్ ని చూసినప్పుడు రజనీకాంత్ వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నప్పుడు ఉంటుందన్నా, మామూలుగా ఉండదు. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ బీజిఎం అన్న హౌస్ అన్నట్టు లాస్ట్ క్లైమాక్స్ కి బీజిఎం కొట్టిండనా, అసలు మామూలుగా లేదు, దద్దరెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ శృతి హాసన్ యాక్టింగ్ కూడా బాగుంది. అండ్ పూజ హెగ్డే ఉన్నంతసేపు అసలు మొత్తం మెరుపులు మెరిసిపోతాయి అనమాట సినిమాలో. సో ఒకటే చెప్తున్నా అన్న, లోకేష్ కనకరాజ్ ఈ పేరు గుర్తుపెట్టుకోండి అన్న. మన తమిళ ఇండస్ట్రీలో ఫస్ట్ 1000 కోట్లు కొట్టబోతున్న సినిమా తీశాడు. సో ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫర్ రజనీకాంత్ ఫ్యాన్స్ అన్న, ఒక సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కడు ఈ సినిమాని లవ్ చేస్తాడన్నా. ఎందుకంటే ఆ రేంజ్లో తీశారు.
మంచి ఎమోషన్స్ కూడా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ మన తలేవా గురించి ఆయన స్వాగ్ గురించి అందరికీ తెలిసిందే కానీ, సో ప్రతి ఒక్కరు వైబ్ అవుతారు, వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. భయ్యా ఇప్పుడే కూలీ మూవీ అయితే చూసి రావడం అయితే జరిగింది. రజనీకాంత్ గారిని కంబ్యాక్ అనమాట. చాలా రోజుల తర్వాత ఇంత అగ్రెసివ్గా ఇంత ఎనర్జెటిక్గా చూస్తానని నేను అనుకోలేదు. అసలు ఆయన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, ప్రతి ఒక్క సీన్ కూడా ఆయన ఎలివేషన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అన్ని వుడ్స్ కలిపితే ఏ విధంగా ఉంటుంది, అందరూ కూడా స్టార్డమ్ హీరోలు అందరూ కూడా ఈ సినిమాలో చేస్తే ఎలా ఉంటుంది అనేది అద్భుతంగా అయితే ఉన్నది. సో ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువేనమాట. ఇప్పుడు ఈ ఇయర్లో 2025లో ది బ్లాక్ బస్టర్ హిట్ ఏదన్నా ఉందంటే ఇది కూలీ మాత్రం అని నేను చెప్తాను. ఖచ్చితంగా ఇలాంటి సినిమాకి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఇలాంటి సినిమాకి వస్తే మనందరికీ కూడా గూస్బంప్స్ వస్తాయి. ఇంకా ఒక్కొక్క యాక్టింగ్ గురించి వేరే లెవెల్ అనమాట. ఒక్కొక్క సీన్ చూస్తుంటే గూస్బంప్స్ వస్తుంటే చాలా అంటే చాలా బాగుంది, అదిరిపోయింది. రచ్చొస్తే రచ్చబ్బే అన్నట్టు ఉంటుంది అనమాట. ప్రతి సీన్ కూడా మనకి ఇంకేం జరుగుతుంది అన్న ఎక్సైట్మెంట్తో చూస్తుంటాం. నిజంగా ఈ సినిమాకి నేను 5కి 4 అయితే రేటింగ్ ఇస్తున్నా. థ్యాంక్ యూ.